తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి చేసుకున్న ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. జార్ఖండ్లో ప్లాంటు నిర్మాణ పనుల్ని BHEL 18% తక్కువకు టెండర్ ద్వారా దక్కించుకుందన్నారు. అదే సంస్థకు అప్పటి ప్రభుత్వం ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్ ప్రతిపాదికన అప్పగించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు. బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. యాదాద్రి విద్యుత్ ప్లాంటు నిర్మాణ బాధ్యతల్ని BHELకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించిందన్నారు. సివిల్ పనులు చేసే సామర్థ్యం ఆ సంస్థకు లేదని, సాంకేతిక అంశాలను మాత్రమే చేస్తోందన్నారు. మొత్తం కాంట్రాక్టులను ఆ సంస్థకు కట్టబెట్టి సివిల్ పనులను తమకు కావాల్సిన వారికి ఇప్పించుకున్నారని తెలిపారు. ఏ ఒక్క ప్లాంటును సకాలంలో పూర్తి చేయలేదని, ఫలితంగా అంచనా వ్యయాలు భారీగా పెరిగాయన్నారు సీఎం రేవంత్. గడిచిన సమావేశాల్లో జగదీష్ రెడ్డి కోరిన మేరకే విద్యుత్ అక్రమాలపై విచారణ కమిషన్ వేశామన్నారు. విచారణ ప్రారంభం కాగానే వారికి సెగ తగిలిందని, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయన్న భయం పట్టుకుందని వాపోయారు. దొరికిపోయామని అర్థమైందని విచారణ కమిషన్ను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు అంగీకరించకపోవడంతో కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. విచారణను నిలిపేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదని పేర్కొన్నారు సీఎం. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంటుపై విచారణ కమిషన్ ముందు కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదు? విచారణ కమిషన్కు నూతన చైర్మన్ను నియమిస్తామన్నారు.